భూగర్భంలో బంకర్ సిటీ. భూగర్భంలో ఏదో ఉంది, నిధులున్నాయి, నిక్షేపాలు ఉన్నాయని ఒక బంకర్ ఉందట. మారణాయుధాలు మనుషుల్ని చంపడానికి, దేశాలని కూల్చడానికి, రక్తదాహంతో రగిలిపోతున్న అంశాలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న వార్త ఇది. భూగర్భంలో బంకర్ సిటీ. గాజాలో కొనసాగుతున్న మారణహోమం. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన భీకర దాడులు ఆపని ఇజ్రాయిల్. ప్రపంచమంతా కూడా వరల్డ్ వార్ వచ్చేస్తుందా అనే విధంగా జరుగుతున్న అంశాలు. ఓ పక్క పాకిస్తాన్ భారత్ని కవ్వించడం, మరో పక్క రష్యా ఉక్రెయిన్, ఇప్పుడు గాజా. ఇక హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్క్రిప్టుపై ఐడిఎఫ్ దళాల దాడులు కంటిన్యూ. కాల్పుల విరమణను ఉల్లంఘించి గాజాతో పాటు లెబనాన్ పైన బాంబులతో విరుచుకుపడుతున్న ఐడిఎఫ్. ఈ క్రమంలో హమాస్కు చెందిన భారీ టన్నల్ను గుర్తించారండి. ఇప్పుడు ఎవ్వరూ ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. గతంలో చూసాం, రాజ్యాలు అవి ఉన్నప్పుడు రాజులు వాళ్ళ మీద ప్రకటించడం, వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, అదంతా కూడా కత్తులు, కటార్లు, గుర్రాలు, ఏనుగులు ఈ రకంగా ఉండేది. ఇప్పుడు ఆ రకంగా కాదు, బటన్ నొక్కితే చాలు మొత్తం భస్మం అయిపోతున్నది. ఆ పరిస్థితికి వచ్చేసింది. అంటే ఏ దేశం మీద ఎప్పుడు ఏ రకంగా ఎలాంటి అటాకులు జరుగుతాయో, ఎవరు ఏ రకంగా మరణిస్తారో తెలియని పరిస్థితి. ఎర్రకోట దానికి సాక్ష్యం. ప్రశాంతంగా